ఇంకోటి అంటే చాలామంది మేధావులు ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళంతా జరగబోతున్న పెను ఉపద్రవాల గురించి ప్రభుత్వాలకు కావచ్చు ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఇది జరగడానికి కారణం ఇది అని కానీ ఎందుకు విశ్లేషించలేకపోతున్నారంటూ చాలామంది మేధావులు ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రశ్న రాఘవ శర్మ గారి ముందు పెడితే ఏం చెప్తారు? ఇక్కడ నేను దీనికి 2 రకాలుగా చెప్పాలి. ఒకటి, నా ఇన్నేళ్లలో అంటే ఈ సేవా తత్పరంగా నేను చెప్పడం మొదలుపెట్టి దాదాపుగా 2011 నుంచి మొదలైంది. నా పుట్టినరోజుకు ముందు తెలంగాణ ఆవిర్భావం అవుతుంది అని అన్నట్టుగానే జూన్ 9 నా పుట్టినరోజు, జూన్ 2న అనౌన్స్ చేశారు. ఇలా జరగబోయేది ఇది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రెడిక్షన్. నేను అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పను, 50-50 ఛాన్సెస్ చెప్పను, నా ప్రాణం పోయినా చెప్పను. నేను చెప్పాను అంటే దాన్ని ఖచ్చితంగా అది జరుగుతుందనే నమ్మకం చాలామందికి ఉంది. సో ఇప్పుడు నీ ప్రశ్నకి సంబంధించి ఈరోజు వరకు ఏది నేను నారసింహుడి అనుగ్రహంతో, నా సీతమ్మ తల్లి ఆశీర్వచనంతో చెబుతూ వచ్చానో జరుగుతూనే ఉన్నాయి. ఏది నేను జరగదు అన్నానో అది జరగకుండానూ ఉంది. మీరు కావాలంటే మన మాధ్యమాల్లో నేను ఎన్నికల ఫలితాలకి ముందు కానీ, అలాగే జరిగిన విపత్తులకి సంబంధించి ముందు కానీ, సినిమాలకు సంబంధించి వాటి ఫలితాల గురించి ముందుగా కానీ నేను ఇచ్చిన ఎన్నో వివరణలు, ఇంటర్వ్యూలు ఎన్నో ఉన్నాయి. ఇది అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. సో నేను అవి చూశాక మీరు గమనించవచ్చు నా మాట నారసింహుడి అనుగ్రహంతో వచ్చిందా లేకపోతే నా సొంత పెత్తనంతో వచ్చిందా అనేది. ఓకే. సో నాకు తెలిసిన కొంత విద్వత్తు, కొంత కొద్దిపాటి జ్ఞానమేనమ్మా. నేనేమి మహా అపరజ్ఞాన సంపూర్ణుడని నేను చెప్పట్లా, నా నాన్న అనుగ్రహంతో చెప్తా. అయితే ఇప్పుడు నువ్వు ఇంకొక మాట అన్నావు, జరిగిన తర్వాత చెప్తున్నారు. అసలు వీళ్ళు ఒకళ్ళు ప్రభాస్ చచ్చిపోతాడు, సమంత చచ్చిపోతుంది, విజయ్ దేవరకొండ చచ్చిపోతాడు, ఈ ముగ్గురులో ఒకళ్ళు యాదృచ్ఛికంగా ఒకళ్ళు సూసైడ్ అని చెప్పారు. వాళ్ళ అభిమానులు వాళ్ళు వీళ్ళు కాదు, రాఘవ శర్మ గారిని అడుగుతాం, ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. నా దగ్గరకు వచ్చి అడిగితేనే అప్పుడు నేను ఏం చెప్పానో అదే జరిగింది. వాళ్ళు లక్షణంగా ఉన్నారు. అలాగే గతంలో షష్టాగ్రహ కూటమి వస్తుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది అన్నారు. ఒరే నాయన, ఏమి కాదురా నాయన, కాస్త వానలు వరదలుగా మారి ఆ వరదలు బీభత్సాన్ని సృష్టించి వెళతాయి. ఆ తప్పు కూడా మనదే, ఆ తప్పు మనది, ప్రకృతిది కాదు. ఎందుకంటే చెరువులు కాలువలు ఉండాల్సిన చోట మనం బలవంతంగా ఇళ్ళు కట్టుకున్నాం. మరి అవి వచ్చి వాటి ప్రతాపం చూపిస్తాయి, అనుభవించాల్సిందే అని చెప్పా. సో ఇక్కడ ఏంటంటే ముందుగా చెప్తే అది అవ్వకపోతే పరిస్థితి ఏంటమ్మా, ఏమంటారు అందరూ? ఇప్పుడు చాలామంది ఎన్నికల ఫలితాలకి ముందు చాలామంది చాలా రకాలుగా ఇతమిద్దంగా అలా ఇలా చెప్పారు. బట్ ఖచ్చితంగా జరగబోయేది ఇదే అని నారసింహుడి బిడ్డ చెప్పాడు. అది చూసిన వాళ్ళు చాలామంది ఏమిటి మీ కాన్ఫిడెన్స్ అని అన్నాడు, నారసింహుడే అన్నాను. సో అట్లా మొన్న రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వాటికి సంబంధించి కూడా నేను సెప్టెంబర్లో చెప్పా, టికెట్ వచ్చేది ఫలానా నవీన్కి, నిలబడేది తనే, గెలిచేది తనే, కొంచెం టఫ్ పోటీ ఇచ్చేది మాత్రం బీఆర్ఎస్ఏ. అక్కడ ప్రస్తుతం మాత్రం తనే వస్తాడు, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అంటాడు, చూస్తూ ఉండండి అన్నట్టుగానే ఆ వీడియో క్లిప్పింగు, నేను చెప్పిన వీడియో క్లిప్పింగు కలిపి చాలా వైరల్ చేశారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ముందుగా చెప్పడానికి కావాలమ్మా. సరే, ఇప్పుడు 2026 ఇప్పుడు సరే మన ఈ స్టూడియోలో రేపు రాబోయే రోజుల్లో ఈ పెద్ద విపత్తు లేకపోతే పెను మార్పు ఏదైనా జరిగే అవకాశం ఉంది? దేని గురించి అయినా మన ప్రకృతికి సంబంధించి ఏం లేదమ్మా, ఏం లేదు, అంత ప్రశ్న ఏమీ లేదమ్మా. ఇప్పుడు వానలు వాటి పని చేశాయి, రేపు ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది. మొన్న గడిచిన 22 రోజుల చలి ఎలాగైతే వణికిచ్చిందో, ఇది పగలు పూట మిట్ట మధ్యాహ్నం, రాత్రులు కాదు, 3 నుంచి 5:30 మధ్యలో చలితో అల్లాడిపోయారు. అలా ఎండలు కూడా మహాశివరాత్రి తర్వాత కొంచెం విజృంభిస్తాయి. వాటి వల్ల కొన్ని ఆవాసాలు, గుడిసెలు అంటారు కదా, అవి కొంచెం రియాక్ట్ అవ్వడం జరుగుతుంది కొంత, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. తర్వాత ఏంటంటే పెనుమార్పులు, బీభత్సాలు, భయానకాలు ఏమీ లేవమ్మా. కాకపోతే రాజకీయపరమైన విధానంలో మాత్రం గొడవలకి,
కొట్లాటలకి మత ఘర్షణలకి కొంత అవకాశం ఉంది. ఎందుకంటే అదే పనిగా కొంతమంది ఏం చేస్తున్నారంటే మనుషుల మధ్య చిచ్చు పెడుతున్నారు. మన హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడిని ఒక్కళ్ళు ఖండించట్లా. ఊరి చివర్లా ఊళ్ళలోనూ సభలు పెట్టి వేలకు వేల మంది పిలిచి బ్రహ్మాండమైన సభ చేసాం, హైందవ సాంప్రదాయాన్ని నిలబెట్టాం, సనాతన ధర్మ సైనికులు అని చెబుతున్న వాళ్ళు మన హైదరాబాద్ నగరంలో 3 ఆలయాల మీద ఇంత దారుణమైన విధానంగా జరిగితే ఒక్కళ్ళు మాట్లాడాల. ఒక ఆడకూతురు తనకున్న కోపాన్ని మొత్తం చెప్పింది, అప్పుడు కూడా ఎవరు రాలా. మరి సనాతన ధర్మ సైనికులు ఏం చేస్తున్నారు? ఇతర మతాల్ని దుయ్యబట్టడం, దూషించడంలో ఉన్న ఆ ఉత్సుకత మన సాంప్రదాయాన్ని అనుసరించే మన దేవాలయాల కోసం మీరు ఎందుకు రారు? ఇతరులను తిట్టడంలో కాదు, మనల్ని మనం కాపాడుకొని మన బలం మనం ఏమిటో చూపించుకొని మనం బ్రహ్మాండంగా ఉండే విధానంలో ఉండాలి. ఇప్పుడు చాలామంది వారి యొక్క మతం, నేను అందరికీ ఒకటే చెప్తా, మన మతాన్ని ప్రేమిద్దాం, ఇతర మతాల్ని గౌరవిద్దాం, అంతవరకే. కానీ ఏం చేస్తున్నారు? పని కట్టుకుని మాట్లాడుతున్నారు. మరి మొన్న ఆలయాల మీద జరిగినప్పుడు ఎవరు ఎందుకు రాలా? భయమా? లేకపోతే అల్లరవుతారని ఏమన్నా భయమా? ఆలోచించాలి. వీళ్ళంతా సనాతన ధర్మం కోసం, హైందవ సాంప్రదాయం కోసం, ఆధ్యాత్మికత మరింత అభివృద్ధి చెందడం కోసం మైకుల ముందు ఛానల్స్లోనూ మాట్లాడడం కాదు కావాల్సింది, చెయ్యి కలిపి హైందవ శక్తి ఏమిటో అది చూపించాలి. సో ఈ సనాతన ధర్మంలో హైందవుడు ముందు ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. అటువంటి వాడు మనకెందుకు లేరని పక్కకెడుతున్నాడు. ఎక్కడ వస్తోంది లోపం? అది గమనించట్లా. రానున్న రోజుల్లో కొంతమంది వ్యక్తుల వల్ల ఈ ఘర్షణలు, ఈ చిచ్చులు ఉంటాయి. రాజకీయమైన విధానంలో పార్టీలలో కొంత అపశృతులు జరుగుతాయి. 1-2 వరకు మనం పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా సినీ రంగంలో ఏదైతే రానున్న రోజుల్లో సినీ రంగంలో చిన్న తరహా సినిమాలకి పెద్దపీట వేయడం జరుగుతుంది. అంతే. ఇప్పుడు ఏవైతే మాల్స్లో మనం ఈ స్క్రీన్స్ మీద చూస్తున్నాం కదా, ముందు అవి కూడా తగ్గిపోతాయమ్మా. డైరెక్ట్గా మనం ఇంట్లోనే చూసుకునే అవకాశం వస్తుంది. అది టెక్నాలజీలో మాల్స్కి వెళ్ళి మనం ఏవైతే సినిమాలు చూస్తున్నామో ఇవాళ ఇలా చూస్తామని 2016లోనే చెప్పా. అయితే ఆ సినిమాలు మనం మాల్స్కి కూడా వెళ్ళాం. ఇప్పుడు నేను చెప్పాను సంక్రాంతికి అఖండ 2 వచ్చి తీరుతుంది అని చెప్పా. అలానే సంక్రాంతి కన్నా ముందే వచ్చింది. ఇప్పుడు మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా మహాశివరాత్రికి చూద్దాంలే, మళ్ళీ వాటి కోసం వెళ్ళటం ఎందుకు అని అన్నా. సో ఇట్లా ముందు ఈ కొత్త సినిమాలు మనం థియేటర్కి వెళ్ళాం, మాల్స్కి వెళ్ళాం, మన ఇంట్లో కూర్చొని చూస్తాం. చిన్న సినిమాలకి మాత్రం ప్రథమ తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. చిన్న సినిమాల వల్ల ఎంతోమంది బ్రతకడం జరుగుతుంది. వాళ్ళకి కేర్ ఆఫ్గా ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక పెద్ద పునాది అవుతుంది. అంటే ఆల్రెడీ సక్సెస్ మంత్రా కదా, దాంట్లో మీరు చెప్పింది ఏముంది? ఏది ఓటీటీ అనేది ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయింది కాబట్టి సినిమాలు ఇప్పుడు పేరు ఓటీటీ వీళ్ళు పెట్టారు. నేను ఏనాడో చెప్పా, ఏ సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు అవుతాయని చెప్పా, అవలేదా? ఎప్పుడో చెప్పా. నేను అదే అంటున్నాను, ఏదో నోటికొచ్చినట్టు మాట కాదమ్మా. ప్రతి మాధ్యమాల్లో నేను మొట్టమొదట నేను ఒక ఇంటర్వ్యూ అనేది ఇచ్చింది CVR న్యూస్ ఛానల్లో. ఓకే ఏమ్మా? సో మీరు గడచిన వాటిలో నేను చెప్పాను చాలామందికి, ఈ సినిమా థియేటర్లు అనేవి ఈ రకంగా మారుతాయి. అలాగే ఇప్పుడు ఓటీటీలో మీరు చెప్పేదే ఉంది. నేను ఆనాడే చెప్పా, ఇంట్లో కూర్చొని సినిమాలు చూసుకునే రోజు వచ్చి తీరుతుంది. ఈ కేబుల్ ఛానళ్ళ వల్ల కాదు, కొత్త సినిమాలే చూసుకునే రోజు వస్తుంది అని చెప్పా. ఓటీటీ అనే పేరు నాకు తెలియదుగా, నేను పెట్టలేదుగా. కానీ జరుగుతున్నది ఏంటి? అంతే. ఇవాళ హోమ్ స్క్రీన్స్ ఎందుకు వచ్చాయమ్మా ఇంట్లో? హోమ్ స్క్రీన్స్లో డైరెక్ట్ కొత్త సినిమాని ఇంట్లో కూర్చొని ఫస్ట్ షో చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. డైరెక్టింగ్ సినిమా థియేటర్లో కాకుండా ఇంట్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు GHMC ఎలక్షన్స్ ఇప్పుడు ఫిబ్రవరితో టైం కంప్లీట్ అవుతుంది. నోటిఫికేషన్ అనేది అయితే రావాలి. అది వచ్చిన తర్వాత నేను గుర్తుంటే నన్ను అడగండి. ఎప్పుడు వస్తుంది? ఏ టైం వరకు GHMC ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారు? యాక్చువల్గా ఫిబ్రవరి 18 తర్వాత
యోగం అయితే మొదలవుతుంది. వాళ్ళు 1-2 monthsలో అనౌన్స్ చేస్తారు, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసలు యాక్చువల్గా ఫిబ్రవరి ఫస్ట్ వీకే రావాలి. కానీ ఇంకా అంటే అది కొంచెం దాని సాగదీసిన విధానం అవుతుంది. బట్ ఫిబ్రవరి 18కి అటు ఇటుగా మీకు మొత్తం అంతా క్లారిటీ వస్తుంది. నోటిఫికేషన్ కాపీ కూడా మీకు వస్తుంది ఫిబ్రవరి. ఎందుకంటే చాలా మంది చాలా డిలే అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు డివిజన్స్ పెరిగాయి కాబట్టి ఆ విశ్లేషణ అనేది 6 months టైం పడుతుంది అనేసి అని అంటున్నారు. 6 monthsలో అన్ని అయిపోతాయి మనమ్మా. 6 months టైం పడడం కాదు, నోటిఫికేషన్ కి 6 months టైం పడుతుంది అంటున్నారు. 6 monthsలో చాలా అవుతాయి. అరెస్టులు అవుతాయి, గొడవలు అవుతాయి, హైదరాబాద్ అంతా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఎవరిని అరెస్ట్ చేస్తారు? నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. కాకపోతే అలా ఇది అంటే అలా కాదు. నేను కవితమ్మకి చెప్పా, ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు, నాన్న కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, లేకపోతే 4 గోడల మధ్యలో ఒక బాధ తత్పరత కలిగిన, అంటే బాధతో ఉండాల్సిన స్థితి ఏర్పడుతుందని చెప్పా. జరిగింది. అలాగే కేటీఆర్కి కష్టకాలం 4 గోడల మధ్యలో కూర్చొని తన విధానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశంగా తీసుకుంటాడు తప్ప బాధపడడు అని చెప్పా. అనవసరమైన వాటిలో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి అక్కర్లేని వాటిని మకిలి అంటించి తప్పకుండా అవతల వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు అని చెప్పా. ఇదంతా చూడడానికి పెద్దగా ఏం టైం పట్టదు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను గుర్తుంటే మీరు నన్ను అడగచ్చు, ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకుని వచ్చిన వాళ్ళకి నేను చెప్తా, ఇది జరగబోయేది. మనం చెప్పలా, అంతకుముందు చెప్పలా. చాలామంది అంటే నోటిఫికేషన్కి దీనికి లింక్ ఏంటి? ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా ఉన్నా ఎవరు గెలుస్తారు అని చెప్పడానికి నోటిఫికేషన్ లేదు, నా పద్ధతి అంతేనా? ఓకే, నా పద్ధతి అంతే. ఇప్పుడు నేను లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు మే 17, మే 27 చెప్పా వచ్చేది కూటమి ప్రభుత్వమే అని. జూన్ 2న మళ్ళీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఒంటి చేత్తో మొత్తాన్ని గెలిపించి అంతా చేసిన వీచేది పవన ప్రపంచనాలు మాత్రమే అని చెప్పా. మీకు కావాలంటే లింక్ పంపిస్తా. ఏమిటి అంత గ్యారంటీ మీరని అడిగారు. పవన ప్రపంచనాలే అన్న. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ మనిషికే ఉంటుంది ప్రథమ తాంబూలం, లోకేష్కి కూడా ఉండదు, తదుపరి వస్తుంది అని చెప్పా. ఇప్పుడు రేపు లోకేష్ సీఎం అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవుతారా? ఖచ్చితంగా ఉందా యోగం? అంటే కూటమి ఉండంగానే ఖచ్చితంగా ఉందా యోగం? లోకేష్కి సీఎం అయ్యే యోగం ఏనుగంత బలంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబే మన లోకేష్ని మనం సీఎం చేసుకోవాలి అని చెప్పినా నేనేం ఆశ్చర్యపోను. వేచి చూడండి అంతే. కాబట్టి ఏదైనా నాకు ఒక ఆన్ రికార్డ్ చెప్తున్నారు సార్. ఇప్పుడు ఆన్ రికార్డు సెన్సేషన్, ఇది మళ్ళీ ఇది ఆల్రెడీ చెప్పానమ్మా, ఇవాళ కాదు. నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పా. అన్ని జరుగుతూనే వస్తున్నాయి కదా, అన్ని జరుగుతూనే వస్తున్నాయి. ఏది జరగకుండా ఉంది? అంటే 2029 ఎలక్షన్స్ కి ముందే అయ్యే అవకాశమా? ఖచ్చితంగా. ఈ టర్మ్లో లోకేష్ బాబుకి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా సంతకం పెట్టే అవకాశం 100కి 99.999 ఉంది. నువ్వు అడగచ్చు ఆ 0.01 ఏంటి అని. లోకేష్ బాబు వద్దంటే మళ్ళీ మెలిక పెట్టేశారు. మెలిక కాదు, ఖచ్చితంగా లోకేష్ బాబుకి ఆ యోగం ఉంది, ఖచ్చితంగా ఉంది. కళ్యాణ్ బాబు సీఎం అయినా సరే లోకేష్ బాబుకి సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇది వాస్తవం, ఎవ్వరూ మార్చలేరు. ఇదేంటి చాలా మంది 2 ఏళ్ళు నువ్వు సీఎం 2 ఏళ్ళు నేను సీఎం అని పెట్టుకోలేదా? నేను చెప్పారు కదా 15 ఏళ్ల వరకు మన అధినేత చంద్రబాబు నాయుడు గారే, ఆయన ఆధ్వర్యంలో మనం కొనసాగుతాము. చెప్పినవన్నీ జరిగినాయా? కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ జరిగినాయా? చెప్పిన హామీలన్నీ పూర్తయినాయా? ఒకటి అర అవుతూ వస్తున్నాయి, అన్నీ అవ్వలా. సో ఇక్కడ నేను రాజకీయపరమైన విధానంలో వాళ్ళకున్న యోగాన్ని తెలియపరుస్తున్నా. నాకు ఇప్పుడు 2026 నవంబర్ 9 తర్వాత జగన్కి చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఏం చెప్తాం? ఉంది, యోగం ఉంది, బ్రహ్మాండమైన దశ తిరిగే యోగం ఉంది. అది ఒక మాట చెప్తాను. ఏం తిరిగినా ఇప్పుడైతే ఆయన సీఎం అయితే అవ్వలేరు కదా. దశ తిరిగే యోగం ఉందంటే ఏంటి? బలం పెరగచ్చు, అవతల వైపు బలహీనపడచ్చుగా. ఓకే, ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, సీఎం అవ్వక్కర్లా. నేను అదే చెప్పాను,
జగన్కు ఉన్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో ఆ చరిష్మా తిరిగి ప్రాభవం పొందే అవకాశం ఉంది. ఎవరు ఆపగలరు? ఇప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నారసింహుడి బిడ్డని, నరసింహుడికి ఫ్యాన్ని, ఇంకెవరికి కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అని ఎనీవన్. నేను నిజం మాట్లాడతా, అంతవరకే. గతించిన నా వివరణలు మాధ్యమాల్లో ఎన్నో ఉన్నాయి, మీరు కావాలంటే గమనించవచ్చు. ఈ రోజు కూడా చెప్పండి నాకు. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ బాబు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం తప్పులేదు అనుకోవడం, ఇప్పుడు అలా అనుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు జగన్ యొక్క నాయకులంతా కూడా వచ్చేది మన ప్రభుత్వమే అంటారు. ఎంతమందికి తెలుసమ్మా? వాస్తవం. కాబట్టి అనుకోవడంలో తప్పులేదు, చెప్పుకోవడంలో తప్పులేదు. కాకపోతే అది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పడు. కొంతమందికి యోగం ఉంది. తలపండిన నాయకులు 6-7 సార్లు ఎమ్మెల్యేలు చేసి 3-4 సార్లు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరూ కాల. కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం అయ్యాడు. లోకేష్ బాబు 5-6 రంగాలకి మినిస్టర్ అయ్యాడు. సో యోగం ఉందనుకోమ్మా, మురుక్కాలువలో ఉన్న వచ్చి సింహాసనం మీద కూర్చుంటారు. అది వాస్తవమే. ఏమ్మా, నారసింహుడి బిడ్డగా నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో నేను తెలియపరిచిన విషయం ఇది.